నా ప్రశ్న ఏంటంటే, షాజహాన్ గారు తాజ్మహల్ కట్టించారు కదా కార్మికులతో, వాళ్ళ చేతులు ఎందుకు నరికించారు? దాని గురించి నాకు కొంచెం క్లుప్తంగా తెలియజేస్తారని కోరుతున్నాను. సోదరుడు ఏదైతే ప్రశ్న అడుగుతున్నారో, షాజహాన్ తాజ్మహల్ని కట్టించాడు కదా, ఆ తర్వాత తాజ్మహల్ని కట్టించినటువంటి కార్మికుల చేతుల్ని షాజహాన్ ఎందుకు నరికించాడు అని ఒక సోదరుడు ప్రశ్న అడుగుతున్నారు. వాస్తవంగా చెప్పాలంటే ఈ క్వశ్చన్ ఇంటర్నెట్లో, యూట్యూబ్లో చాలామంది వదంతులు వ్యాపింపజేస్తున్నారండి. వాస్తవంగా షాజహాన్ తాజ్మహల్ని కట్టించాడు, అలాంటి కట్టడము, అలాంటి నిర్మాణము ఎక్కడా కూడా ఉండకూడదని ఆ కార్మికుల చేతుల్ని కట్ చేశాడు అనేది ఒక అపోహ మాత్రమే, వాస్తవం ఎంత మాత్రం కాదు. చూడండి, ఈరోజు తాజ్మహల్ అంటే ఈరోజు 7 వండర్స్లో, వరల్డ్ యొక్క 7 వండర్స్, ప్రపంచ 7 వింతలలో ఒక వింత తాజ్మహల్. ఈ తాజ్మహల్ని ఎవరు కట్టించారు? షాజహాన్, మొఘల్ చక్రవర్తి షాజహాన్ తన ప్రియమైనటువంటి భార్య ముంతాజ్ మహల్ కోసం కట్టించడం జరిగింది. ఇది 16వ శతాబ్దంలో, అంటే 1632లో షాజహాన్ తన భార్య కోసం తాజ్మహల్ని నిర్మించాడు. ఈ తాజ్మహల్ యొక్క కట్టడం గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి. ఈరోజు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా మనకు తెలియజేస్తుంది, మన భారతదేశంలో ఉన్నటువంటి అతిపెద్ద కట్టడాల్లో అద్భుతమైనటువంటి కట్టడం తాజ్మహల్. ప్రతి సంవత్సరం కూడా దాదాపుగా 1 కోటి మంది ఈ యొక్క తాజ్మహల్ని సందర్శిస్తున్నారు. అయితే ఈ తాజ్మహల్ ద్వారా మన భారతదేశానికి వచ్చేటటువంటి ఆదాయం ఎంతో తెలుసా? ప్రతి సంవత్సరం కూడా 100 కోట్ల నుండి 200 కోట్ల రూపాయలు తాజ్మహల్ని విజిట్ చేసినందుకు వచ్చేటటువంటి ఆ పర్యాటకులు ఎవరైతే ఉన్నారో వారి ద్వారా గవర్నమెంట్కు అందేటటువంటి ఆదాయం అండి ఇది. అయితే ఆనాడు తాజ్మహల్ని కట్టడానికి 35 మిలియన్లు ఖర్చు అయింది. తాజ్మహల్ కట్టడానికి ఆనాడు 1632లో. ఈరోజు తాజ్మహల్ అలాంటి కట్టడాన్ని కట్టాలి అంటే 35 బిలియన్స్ అవుతుంది. అయితే ఇది మన భారతదేశానికి ఉన్నటువంటి ఒక పెద్ద షాన్, ప్రపంచంలో ఉన్నటువంటి 7 వింతల్లో ఒక వింత. అయితే తాజ్మహల్ని ఎంతమంది కార్మికులు కట్టారో తెలుసా? తాజ్మహల్ని 22,000 మంది కార్మికులు తాజ్మహల్ని కట్టారు. 22 సంవత్సరాల సమయం పట్టింది. 22 సంవత్సరాల సమయం పట్టింది. 22,000 మంది కార్మికులు కలిసి ఆ యొక్క తాజ్మహల్ని కట్టారు. ఇంతవరకు తాజ్మహల్ యొక్క సంక్షిప్తమైనటువంటి సమాచారాన్ని అందించాను. అయితే మరి షాజహాన్ తాజ్మహల్ కట్టినటువంటి కార్మికుల యొక్క చేతులు ఎందుకు నరికాడు అని చెబుతూ కొంతమంది ఎలాంటి అపోహలను సృష్టిస్తున్నారు అంటే, అలాంటి అద్భుతమైనటువంటి కట్టడం ఇక ప్రపంచంలో ఎక్కడ ఉండకూడదు, యూనిక్, ఇది నా భార్య అయినటువంటి ముంతాజ్ మహల్ కోసం నేను కట్టించాను, ఇలాంటి కట్టడం ఎక్కడ ఉండొద్దు, కాబట్టి ఆ కట్టినటువంటి కార్మికుల చేతుల్ని నరికివేశాడు అని ఇది చాలా పెద్ద అపోహ. ఇది ఎంత మాత్రం కూడా వాస్తవం కాదు. ఎలా అంటారంటే, ఎప్పుడైతే తాజ్మహల్ని షాజహాన్ కట్టించాడో, కట్టించిన తర్వాత ఆ యొక్క తాజ్మహల్ని చూసి చాలా సంతోషించాడు. ఎంతగా సంతోషించాడంటే ఆ కార్మికుల యొక్క పూర్తి లైఫ్ని 1 టైం సెటిల్మెంట్ చేసేసాడు. అంత పెద్ద పెద్ద బహుమతులు ఇచ్చారు. ఈరోజు కూడా తాజ్మహల్ ఎక్కడుంది? ఉత్తరప్రదేశ్లోని యూపీలో ఆగ్రాలోని యమునా తీరంలో తాజ్మహల్ ఉంది. అక్కడ తాజ్ గంజ్ అనేటటువంటి ఒక ఏరియా ఉంది. తాజ్ గంజ్లో తాజ్మహల్ కట్టినటువంటి కార్మిక సంఘానికి సంబంధించినటువంటి ఆ కుటుంబీకులు కూడా, ఆ వంశానికి చెందినటువంటి వారు కూడా ఇప్పుడు కూడా బ్రతికున్నారు. వారిని ఇంటర్వ్యూ తీసుకున్నప్పుడు వారు చెప్పారు, ఇది పచ్చి అబద్ధం అండి. ఆ షాజహాన్ ఎంతగా సంతోషించి తాజ్మహల్ని చూసి వారిని అనుగ్రహించాడంటే, వారికి ఎంతగా సపోర్ట్ చేశాడంటే 1 టైం సెటిల్మెంట్ చేశాడని చెప్పడం జరిగింది. షాజహాన్ తాజ్మహల్ కట్టించినటువంటి ఆ యొక్క కార్మికుల చేతులు నరికి వేయించలేదు. రెండో విషయం, ఒక లాజిక్ పాయింట్ ఏంటంటే, తాజ్మహల్ యొక్క ఆర్కిటెక్ట్ ఎవరండి? ఉస్తాద్ అహ్మద్ లాహోరీ. నిజంగా ముందు కార్మికుల చేతులు నరకాలా, లేక ఆర్కిటెక్ట్ ఎవరైతే ఉన్నాడో అతని చేతులు నరకాలంటే ఆర్కిటెక్ట్, ఆ ఇంజనీర్ యొక్క చేతులు నరకాలి కదా. ఉస్తాద్ అహ్మద్ లాహోరీ ఆయన తాజ్మహల్ కట్టిన తర్వాత రెడ్ ఫోర్ట్, ఎర్రకోట కట్టాడు. ఒకవేళ తాజ్మహల్ కట్టించినటువంటి ఆ యొక్క ఆర్కిటెక్ట్ యొక్క చేతులు నరికి ఉన్నట్లయితే ఎర్రకోటను ఎలా కడతారు? ఇది కేవలము
ముస్లిం రాజులు, ముస్లిం చక్రవర్తులు పోయినటువంటి ఒక అసూయ, ఈర్ష, ద్వేషం తప్ప ఇందులో ఎలాంటి వాస్తవం లేదు. ఈరోజు ప్రపంచంలోని 7 వింతలలో ఒక వింత ఏంటంటే ఈరోజు తాజ్ మహల్ ప్రతి సంవత్సరం 1 కోటి మంది విజిట్ చేస్తుంటే 100 కోట్ల నుండి 200 కోట్ల రూపాయలు గవర్నమెంట్కి ఈరోజు లాభం జరుగుతుంది. అలాంటి షాజహాన్ అతన్ని కట్టినటువంటి తాజ్ మహల్ తీసుకొని ఈరోజు వదంతులు వ్యాపింపజేయడం ఇది చాలా పచ్చి అబద్ధం. కాబట్టి మీ ప్రశ్నకు సంక్షిప్తంగా జవాబు దొరికిందని నా ఆశిస్తున్నాను. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్, మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రోడక్ట్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దైవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.